ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి అనేక నామాలు, ఏడుకొండలవాడు అంటారు, గోవింద అంటారు, ఇంకా అనేక నామాలతో పిలుస్తారు. అయితే శ్రీనివాస్ అనే పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాస్ అంటే దాదాపు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2000 మంది వరకు ఒకేసారి ఇట్లా చూస్తారు. నిజమే మీరు విన్నది. మనమంతా శ్రీనివాసులమే అనే పేరుతోని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 9000కు పైగా పేర్లు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించబడింది. దీనిలో భాగంగా ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ మధ్యలో సమావేశమై సమాజ హితం కోసం ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే 3000 మంది, దాదాపు 3000 మందితో ఒక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అనేక సేవా కార్యక్రమాలు, హిందూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టి హైందవ చైతన్యాన్ని పెంపొందించడము లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆలయ నిర్వాహకులు, ఆలయ అర్చకులు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సమావేశంతో ఒక్కసారిగా శ్రీనివాసులందరూ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మన దగ్గరే సమావేశమైంది. జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయ కమిటీ తరపున శుభాకాంక్షలు. ముఖ్యంగా పోయిన వారం రోజుల క్రితము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో దాదాపుగా 110 మంది శ్రీనివాసు నామాలు గలటువంటి భక్తులు కూడా అతి వైభవంగా ర్యాలీ తీస్తూ, అందులో ముఖ్యంగా శ్రీనివాసులు నామము ఉన్నది కాబట్టి స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఈ సన్నిధిలో అందరూ కూడా వచ్చేసి వారి యొక్క అభిప్రాయాలు చెప్తూ ఓం నమో శ్రీనివాసాయ నమః. ఈ శ్రీనివాసులు అనేటువంటి ఒకే నామధేయంతో ఒకటై ఈ ఒకే వేదికపై ఈరోజు ఇక్కడ సమావేశం అవడం, ఒకే నామధేయంతో ఉన్న అందరూ ఒకే చోట ఒకే వేదికపై ఉండడం ఇది అరుదైన కలయిక. ఈ శ్రీనివాసులు అందరం కలిసి భారతదేశంలోనే అత్యధిక పేర్లు గలటువంటి ఒకే పేరు గల వాళ్ళు శ్రీనివాసులు ఉన్నారు. ఈ ఒకే నామధేయంతో ఈ శ్రీనివాసులు ఉండడం వల్ల ఒక శ్రీనివాస దేవజ్ఞ శర్మ అతని ఆలోచనతో ఈ గ్రూప్గా ఏర్పడినాం. దీనికి 2 తెలుగు రాష్ట్రాల్లో 9000 మంది ఉన్నారు. దీనికి ఆరంభంగా ఈ విద్యానగరు శ్రీనివాస ఆలయంలో ఈరోజు సమావేశమైనాం. దీది ముందు ఒక శ్రీనివాస మహాసభలు ఏర్పరచుకోవడానికి అందరం సంకల్పించడానికి ఇది మొదటి సమావేశంగా ఏర్పరచుకున్నాం. ధన్యవాదాలు. మొత్తానికి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వాటిని అడ్డుకట్ట వేసేదానికి ముందుకొస్తున్నారు, చైతన్యవంతులు అవుతున్నారు, వాటికి మద్దతుగా ఉంటామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. అలాగే అర్చకులను అడిగి తెలుసుకుందాం. గోవింద నామం పెట్టుకున్నటువంటి శ్రీనివాస్ పేరుతో ఇక్కడ మమేకమయ్యారు, సమావేశమయ్యారు, ముందుకు వచ్చారు. ఎట్లా చూడొచ్చు, మన దగ్గరే కీర్తనలు కూడా చేశారు. ఓం నమో వెంకటేశాయ. మనం ఎప్పుడైతే సప్తగిరి వెంకటేశ్వర స్వామి వారి మీద, అంటే కొండ మీద ఏదైతే ప్రాయశ్చిత్తార్థం జరుగుతున్నటువంటి పనులు ఉన్నాయో ఆ పనుల కార్యక్రమంలో మన వంతుగా మనం ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అది ఎలాంటి ప్రాయశ్చిత్తం అయి ఉండాలి? నగర సంకీర్తన అయి ఉండాలి, లేదా భజన అయి ఉండాలి, లేదా స్వామివారి యొక్క పేరు పెట్టుకున్న మేమైనా ఈ పని చేయాలని చెప్పి కొంతమంది శ్రీనివాస్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి కొంతమంది భక్తులందరూ కూడా శోభాయాత్ర కింద స్వామివారి యొక్క భజనలు పారాయణం చేసుకుంటూ వచ్చి జరిగినటువంటి తప్పేదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్త నిమిత్తంగా మనమేం చేయాలి, దానివల్ల ఈ సమాజానికి ఏం ఏర్పడుతుంది, స్వామివారికి జరిగినటువంటి అపరాధాన్ని మళ్ళీ ఎలా తూడాలి అనేటువంటి ఉద్దేశంతో భజనాది కార్యక్రమాలు చేశారు. మనకి కొండ మీద ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు ప్రాయశ్చిత్తార్థం వాళ్ళు మాత్రమే కాదు భక్తిగా దేవుని పూజించేటువంటి ప్రతి బంధువు, ప్రతి హిందువు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపరాధాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందిగా ఆలయం తరపు నుంచి మనం అందరం కూడా కోరుకుంటున్నాం. మీ భక్తులందరికీ కూడా మా విద్యానగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆ యొక్క సంకల్పం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తం మీద ఇటీవల కాలంలో జరిగినటువంటి
అపరాధం నేపథ్యంలో ప్రాయచిత్తం చేసుకోవడానికి ముందుకొచ్చారు. అలాగే సేవా కార్యక్రమాలు చేయడానికి మనమంతా శ్రీనివాసులమే అంటూ ముందుకొచ్చినటువంటి పరిస్థితిని స్వాగతిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.